హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆనియన్ బుర్జీ. ఫస్ట్ ఒక 6 ఆనియన్స్ అండ్ 7 to 8 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసి కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింది. ఇందులో పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఆయిల్లో బాగా పేస్ట్ అంతా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపు వేసుకొని అవి రెండు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. అందులో ఎవరైనా కొత్తగా చూసేటట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా అండ్ ధనియాల పొడి జస్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్, ఒక టీ స్పూన్ వేసుకొని అవి రెండు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 7 minutes ప్యాన్ మీద మూత పెట్టేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒక 6 to 7 minutes తర్వాత ఒక 6 eggs పగలగొట్టుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఆ ఎగ్స్ అంతా మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అలాగే సిమ్లోనే పెట్టుకొని ఉండండి. ఎగ్స్ అన్నీ బాగా కలిసిపోయాక మూత పెట్టేసి అప్పుడప్పుడు తీసి చూసాను. ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకో 2-3 minutes అలాగే ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి కానీ అందరికీ నచ్చుతుంది. ఎప్పుడైనా ట్రై చేసుకోండి. ఈ ఎగ్ బుర్జీ చపాతీలో కానీ, దోశలో కానీ అండ్ రైస్లోకి 3 దానిలో బాగుంటుంది. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.